ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో. రీసెంట్గా మనకి కాలేజ్ దోస్తు వాళ్ళు మనందరి మందికి ఒక మంచి చాట్ బాట్ని అయితే తేవడం జరిగింది ఎంసెట్ సంబంధించి. మనం ఈ బాట్ ద్వారా ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఫ్రీగా వాట్సాప్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. దాన్ని ఎలా యూజ్ చేయాలి మీకైతే చెప్తాను. చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తానమాట. నేను ఎంసెట్కి ప్రిపేర్ అయితే అవుదాం అని అనుకుంటున్నా. ఫస్ట్ నాకు తెలియాల్సింది వెయిటేజ్. మనకి సబ్జెక్ట్ ప్రకారంగా దాంట్లో ఉండే చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నారు అని నాకు తెలియాలి. దానికి ఈ బాట్ అయితే మీరు యూజ్ చేస్తే మనకి వెంటనే ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో డేటా అయితే రావడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్రకారంగా మనకి చాప్టర్ ప్రకారంగా ఒక చాప్టర్లో నుండి ఎన్ని క్వశ్చన్లు ఇస్తారు మనకి డీటెయిల్ ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో రావడం జరుగుతుంది. ఇది ఒక ఫస్ట్ శాంపుల్ మాత్రమే. ఇలా దీంట్లో మనకి చాలా రకాల రీసోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అది ఎలా యూజ్ చేయాలో చెప్తాను మీకు. మెయిన్గా దీని లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దాన్ని మీరు ప్రెస్ చేసిన తర్వాత మీరు అందరూ డైరెక్ట్గా వాట్సాప్లోకి అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ ఇలా సెండ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా టైప్ అయ్యి రావడం జరుగుతుంది. సెండ్ చేసిన తర్వాత మన పేరు అయితే టైప్ చేయాలన్నమాట. తర్వాత మన ఇంటర్ కాలేజ్ పేరు అయితే ఎంటర్ చేయాలి. నేను ఆదిత్య అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి డేటా అయితే వస్తుందన్నమాట. మళ్ళీ ఎస్ఎన్ సెలెక్ట్ చేయండి. ఎస్ఎన్ని సెండ్ చేసిన తర్వాత 3 ఆప్షన్లు మనకి రావడం జరుగుతుంది. ఒకటి ఎంపీసీ, ఇంకోటి బైపీసీ, ఇంకోటి ఎంబైపీసీ. మీ స్ట్రీమ్ బట్టి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మనకి మళ్ళీ 2 ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే సెలెక్ట్ చేసుకోమని వాళ్ళైతే చెప్తారన్నమాట. ఏపీ ఎంసెట్ కావాలా, తెలంగాణ ఎంసెట్ కావాలా. సో ఒకసారి చూసుకోండి, ఏ స్టేట్ వాళ్ళు అదొకసారి చూసుకుంటే మీకైతే క్లియర్గా అర్థమవుతుందన్నమాట. నేను ఏపీ ఎంసెట్ ఒకసారి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ 3 ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఒకటి ఏపీ ఎంసెట్ అప్డేట్స్, ఇంకోటి ఏపీ ఎంసెట్ ఇంపార్టెంట్ డేట్స్, ఇంకోటి రీసోర్సెస్ అని మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. నేను ఒకసారి ఈ 3 చెప్తాను. ఫస్ట్ దానికంటే ముందు రీసోర్సెస్ అయితే చెప్తాను అనమాట. దాంట్లో ఉండే ఉపయోగాలు ఏంటి, ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి అవన్నీ చెప్తాను మీకు. మెయిన్గా దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్గా మనకి 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, ఏపీ ఎంసెట్ రీసోర్సెస్ అని. దాని మీద ప్రెస్ చేస్తే మనకు ఉన్న ఆప్షన్లు అయితే మనకి ఈ విధంగా డిస్ప్లే చేస్తారు. ఒకసారి మీకు దీంట్లో ఎలా చూసుకోవాలో చెప్తాను. ఫస్ట్ నాకు ఏపీ ఎంసెట్ వెయిటేజ్ కావాలని ఇందాక చెప్పాను కదా. సెకండ్ ఆప్షన్ ఏపీ ఎంసెట్ వెయిటేజ్ అని, దాని మీద ప్రెస్ చేసి సెండ్ అని సెర్చ్ చేయండి. సేమ్ ఇదే పద్ధతి తెలంగాణ విద్యార్థులు కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మీరు వెయిటేజ్ మీద ప్రెస్ చేసిన తర్వాత సెండ్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడైతే రావడం జరుగుతుంది. అది డౌన్లోడ్ చేస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే చేస్తారన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను. కెమిస్ట్రీలో ఉండే చాప్టర్ ప్రకారంగా ఎంత వెయిటేజ్ ఉంది. ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఫస్ట్ చాప్టర్ చూస్తున్నారు కదా, దాంట్లో ఆ చాప్టర్ నుండి 3 నుండి 4 క్వశ్చన్లు మనకి ఇస్తారు అని చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా, 10 టాపిక్ వెయిటేజ్ అన్నమాట. ఇది కెమిస్ట్రీ, కింద ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా డేటా అయితే రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. దీంట్లో ఉండే సెకండ్ న్యూస్ ఒకసారి చెప్తాను. తర్వాత ఇంపార్టెంట్ నోట్స్ కావాలంటే ఇంపార్టెంట్ నోట్స్ సెలెక్ట్ చేసి కింద సెండ్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మనకి నోట్స్ పీడిఎఫ్ ఫార్మాట్ అయితే రావడం జరుగుతుంది. మీరు కెమిస్ట్రీయా ఫిజిక్సా సెలెక్ట్ చేసుకోండి, దాన్ని బట్టి మనకి పీడిఎఫ్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఇంకా ఆప్షన్ చూపిస్తాను ఒకసారి మీ అందరికీ. తర్వాత మనకి ఇంపార్టెంట్ బుక్స్. నేను బుక్స్ చదువుదాం ఎంసెట్ సంబంధించి, ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదివితే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది, ఆ ఆప్షన్ మీద ప్రెస్ చేసి సెండ్ అని కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా పేర్లు అయితే వస్తుందన్నమాట. ఈ బుక్స్ చదివితే మనకి మంచి మార్కులు రావడం జరుగుతుంది. పలానా బుక్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, టాప్ ప్రయారిటీ బుక్స్ అన్నమాట. ఇవన్నీ అవంతా డేటా అయితే రావడం జరుగుతుంది. ఇంకో ఆప్షన్ అయితే చూపిస్తాను. తర్వాత మన ఏపీ రాష్ట్రంలో ఉండే టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏంటి అది కావాలి, తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పటి నుండి. దానికి సంబంధించి టాప్ 10 కాలేజ్ పేర్లు అయితే మనకి ఈ విధంగా వెంటనే పంపిస్తారన్నమాట. ఇంకా ఉండే దీంట్లో ఉండే యూజ్ చెప్తాను ఒకసారి. యూట్యూబ్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే వస్తాయి. లేదంటే వైటీ రిసోర్సెస్ యూట్యూబ్ సంబంధించి టాప్ సోర్స్లు అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మార్క్ వర్సెస్ ర్యాంక్, మనకు వచ్చిన ఎంసెట్ మార్కులు తగ్గట్టు ఎంత ర్యాంక్ వస్తుంది మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఒక ఫోటో టైప్ అయితే రావడం జరిగింది.
మనకి ఈ విధంగా తెలుసుకోవచ్చు. దీంట్లో ఇన్ని రకాల రీసోర్సెస్ అయితే ఉన్నాయి. దీన్ని మీరు ఫ్రీగా ఈ బాట్ ద్వారా యూజ్ చేసుకోండి. మీకు లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో మీరు ఎప్పటికప్పుడు మనలో ఉండే దీంట్లో కూడా లేటెస్ట్ ఫ్యూచర్లు కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. మనకి రీసెంట్గా వచ్చింది కాబట్టి కొన్ని ఫ్యూచర్లు అయితే ఉన్నాయి. ఇంకా మనకి వెళ్ళే కొద్ది డీటెయిల్ కౌన్సిలింగ్ వరకు అప్డేట్స్ కూడా మనకి దీంట్లో అయితే రావడం జరుగుతుంది. ఎవరు ఈ బాట్ని అయితే మిస్యూజ్ అయితే చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి చెప్పండి. లింక్ అయితే షేర్ చేయండి మన ఛానల్ నుంచి. ర్యాంక్ ప్రెడిక్షన్ కానీ ఇలా మనకి డేటా అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. మనకి ఇంపార్టెంట్ డేట్ సంబంధించి ఇంకా ప్రజెంట్ అప్డేట్ అయితే రాలేదు. అఫీషియల్ అప్డేట్ వచ్చే వెంటనే మనకి దీంట్లో చెప్తామని వీళ్ళైతే చెప్పడం జరిగింది. మనకి ఇది కూడా కొంచెం ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారన్నమాట. ప్రజెంట్ ఇవి అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి తెలంగాణ ఎంసెట్ కావాలంటే మనకి తెలంగాణ ఎంసెట్ కూడా ఒకసారి చూపిస్తాను. మీరు ఈ విధంగా ప్రతి ఆప్షన్ కూడా దీంట్లో తెలుసుకుంటూ అయితే ఉండొచ్చు అన్నమాట. నేను ఒకసారి మళ్ళీ తెలంగాణ చూపిస్తాను. మనకి డేటా అయితే రావడం జరుగుతుంది. వెయిటేజ్ ఎన్ని సేమ్ అన్నమాట. సో మీరు ఇటువంటి అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఇది కూడా ఫ్రీ చాట్ బట్ అన్నమాట. మీరు ఒక్క రూపాయి కూడా పే అయితే చేయ అవసరం లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేశానమాట. అందరూ ఈ విధంగా తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేసుకోండి అన్నమాట.